అయితే గురువుగారు, ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళిళ్ళైన వాళ్ళకి సంతానం కలగట్లేదు, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. హరహర మహాదేవ శంభో శంకర. భగవంతుడు మనకిచ్చింది మానవ జీవితం. ఈ మానవ జీవితంలో పుట్టిన కాడి నుంచి మనిషి చనిపోయేంత వరకు పోరాటమే ఉంటుంది. ఈ పోరాటంలో మనిషి ఎదిగిన తర్వాత తెలివితేటలు వచ్చే ఒక అవకాశానికి ముందు సరస్వతి ముఖ్యం, ఇంపార్టెంట్. అని చదువు అనేది మనిషికి మూడో నేత్రం. చదువు లేని వాళ్ళకు కూడా ఈ రోజుల్లో మంచి ఆలోచనల ద్వారా వచ్చే అవకాశం ఇచ్చాడు. అంటే జనరల్ నాలెడ్జ్ని బట్టి మనిషి ఒక తెలివితేటలను బట్టి ముందుకెళ్తాడు చదువు లేకపోయినా. ఇక చదువుకున్నోడికి పర్టికులర్గా వాడికి మాత్రం జాబే చేయాలి, లక్ష్యం ప్రకారం వెళ్ళాలి, ఆ దిశగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని సాధించి జాబ్ చేయాలి. అది ఇక్కడ కావచ్చు, విదేశాలు కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు. ఉద్యోగం చేయాలనే కాన్సెప్ట్ అనేది ఒకటి కంపల్సరీగా ప్రతి ఒక్క మానవుడిలో ఉంటుంది, ఉన్నది కూడా జనాలకి. కానీ సరస్వతి చదువుకున్న తర్వాత ఆ చదువు మధ్యలోనే ఆగిపోతుంది కొంతమందికి. వాళ్ళ పరిస్థితులు బాగలేకనో, లేకుంటే వాళ్ళకి చదువు విషయంలో డబ్బు పెట్టలేకనో, లేకుంటే చదువుకునే ఇంట్రెస్ట్ లేకనో కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అయితే జ్ఞాపక శక్తిని కోల్పోయి చదువును మర్చిపోతారు. డబ్బు ధనం చాలా ఉంది, పెడుతున్నాడు, చదువుకుంటానికి ఇంట్రెస్ట్ లేదు, మనిషి చదువు మీద పెడుతున్నాడు. ఇలాగా కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, మానసికంగా పడుతుంటారు. చదువుకున్నది మర్చిపోవడము, లేదా ఆ జాబ్ చేయగలుగుతున్నా, నా వల్ల అవుతా కాదా అని అనుకోవడము, లేదా ఆ జాబ్ గురించి ట్రై చేసే ఒక ఇంటర్వ్యూలు రాస్తే ఆ ఇంటర్వ్యూలో పాస్ కాకుండా పోవడము, ఇలాంటి సమస్యలన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటి వెనకాల ఉన్న ప్రభావం ఏమిటా అంటే మనిషి ముఖ్యంగా ఏకాగ్రతని కోల్పోవడం. అది చిన్నదే కానీ పెద్దదే కానీ. కాన్ఫిడెన్స్ కోల్పోతే దేని మీద వాడు సాధించలేడు, దృష్టి పెట్టి చేయలేడు. ఆ కాన్ఫిడెన్స్ మరింత పర్టికులర్గా ఉందనుకో, గట్టిగా సమస్య ఎంతలా పెద్ద సమస్యనైనా సరే మనకిచ్చిన తెలివితోటల ద్వారాగా బుక్కు చూసి చదవకపోయినా మనకు వచ్చే సరస్వతి ద్వారాగా, కంఠం ద్వారాగా టకాటకా దానికి మనం ఆన్సర్ చెప్పేస్తాం. ఆ ఆన్సర్ ప్రకారం మనకు సక్సెస్ అవుతుంది. ఏకాగ్రతను కోల్పోయినప్పుడు నువ్వు బీటెక్ చదివినా, తర్వాత డిగ్రీలు చదివినా, నీ వెనకాల ఎంత పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నా జీరో. చదువు జ్ఞాపకం ఉంటలే, దాని మీద అవగాహన తగ్గుతుంది, ఏకాగ్రతను కోల్పోతున్నావు. ఇటువంటి ఆలోచన చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు జనాలు. దీనికి కారణం మెయిన్గా ఏకాగ్రతను కోల్పోవడం. తర్వాత రెండోది, వీళ్ళ మనసులో లేనిపోయిన ఆలోచనలు కలగడం. చదువుకునే వాడికి చదువు మీద దృష్టి పెట్టాలి, కుటుంబము, అమ్మ నాన్న ఆలోచన. దాని తర్వాత చదువు తర్వాత వాడి ఉద్యోగం, దాని తర్వాత వాడికి ఒక మ్యారేజ్, లైఫ్ పార్ట్నర్, దాని తర్వాత పిల్లలు. ఇక వాడికి ఆ సమయాన్ని నుంచి వచ్చేసరికి వాడు యుక్త వయసు వచ్చి వాడు దాటి 35 సంవత్సరాలు వచ్చేసరికి వాడు బాధ్యత మొత్తాన్ని పూర్తిగా తన హ్యాండ్వేర్లోకి తీసుకుంటాడు. అది స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు. ఇటువంటి సందర్భంలో వీళ్ళకి మైండ్ సెట్లు కరెక్ట్గా ఉండట్లే. కారణాలు ఇంట్లో గొడవలు కావచ్చు, లేకుంటే తల్లిదండ్రుల మధ్య ఇచ్చే వాళ్ళు పెట్టే ఇబ్బందులు కావచ్చు, లేదు తల్లిదండ్రులని ఈడే ఇబ్బంది పెట్టి సంసారంలో చిక్కులు చేసుకొని చదువొద్దు, నాకేమొద్దు, ఇట్లా పోయి తప్పుడు దారిలో పోయేవాళ్ళు కావచ్చు. లేదంటే వాడు తీసుకునే నిర్ణయంలో చదువు అనే ఒక ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టేసి నేను కూలి పని చేసుకొని బతుకుతా, కష్టం చేసుకొని బతుకుతా, నాకు చదువు వద్దు అనుకునేవాడు కూడా ఇట్లా దశగా వెళ్తున్నారు చాలామంది. వీటన్నిటికీ జాతక రీతిలో వచ్చిన ప్రాబ్లం ఒకటే ఉండదు. మధ్యలో వాళ్ళకి కొన్ని ఆటంకాలు జరుగుతాయి, చెప్పుడు మాటలు జరుగుతాయి. తర్వాత తన డెసిషన్ని మార్చుకుంటాడు, తన ఆలోచనల్ని తన అలవాట్లను మార్చుకుంటాడు. ఎదుటి చూసే మోసాన్ని దానికి ఈ విధంగా ఒక చెడు ఆలోచనలోకి పడిపోయి ఇది చేస్తే నేను బాగుపెడతాడు అని. వాడికి ఏదో టైం బాగుంది జరిగింది, అందరికీ అలాగే జరగాలని లేదు. వాడికి ఏదో టైం బాగలేదు, జరగకుండా పోయింది, నీకు కూడా అదే జరగకుండా పోద్దని కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి ముందు టైంను కూడా మనం సంప్రదించాలి. తర్వాత మన లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చదువు, ఈ ఉద్యోగం, ఈ రెండు ఇంపార్టెంట్. దాని తర్వాత పెళ్ళికాడికి వచ్చేసరికి పెద్దరికంగా కొంతమంది మనకి ఈ అమ్మాయి అయితే మంచిగా ఉంటుందని పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చూడటం, తర్వాత సంబంధాలు చూసిన తర్వాత కొంతమంది మ్యారేజ్ నుంచి వాళ్ళు కొంతమంది ఆ అమ్మాయిలకి ఫోటోలు తీసుకొచ్చి ఇటు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ఈ మధ్య వ్యక్తుల ద్వారా చూపించడం, ఇలా ఉంటాయి. ఏది చూసుకున్నా కూడా ముందుగా స్త్రీ పురుషులకి పేరు బలాలు చూడాలి.
వీళ్ళ పొంతనాలు చూడాలి. స్త్రీ పురుషులకి మాంగళ్య బలం అనేది ఆ స్త్రీకి ఉందా లేదా అని చూడాలి. పసుపు కుంకాల బలం ఉందా లేదా అని చూడాలి. తర్వాత వీళ్ళిద్దరికి ఐక్యతా బంధం అర్థందా. 3వ తనం ముత్తైదుతనం, 5వ తనము సంపాదన సంతానతన బలం, ఈ విధంగా కొన్ని సంకల్ప బలాలు ఉంటాయి. అదేవిధంగా దాంపత్య సంకల్పం, ఇవి స్త్రీ పురుషుల మధ్యలో వీళ్ళకి అన్యోన్యతగా సంతాన బలంలో, దాంపత్య బలంలో, గుణబలంలో, ధన బలంలో, ధైర్య బలంలో, ఐక్యతా బలంలో కుటుంబంతో కలిసిపోయేది. ఇవన్నీ ఉన్నాయా అని చూసి చేసుకుంటారు పెళ్ళి. అదేవిధంగా ఆ సంబంధాలు దగ్గరకు వచ్చి కుదరకుండా పోతున్నాయి కొన్ని. అది స్త్రీకే ఉండొచ్చు, పురుషుడికే ఉండొచ్చు. ఎందుకు కలగట్లేదు, ఎందుకు కుదరడం లేదు అని అంటే జాతక రీతిలో ప్రాబ్లం ఉండొచ్చు. కుజదోషం ఉంటుంది, గురుడు సరైన స్థానంలో ఉండకుండా పోవడము, సింహరాశి వాళ్ళకు కావచ్చు, లేకపోతే కన్య రాశి వాళ్ళకి కావచ్చు, ఎలాంటి రాశి గల వాళ్ళు కానీ ఈ 12 రాశుల్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ రాశిని బట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాతక దోషాలను బట్టి, తర్వాత వాటి నుంచి వచ్చే పరిణామం బట్టి, తన మెదడులో ఆలోచించుకునే ఆలోచనలు, చెడు ఆలోచనలు బట్టి, తన ఏకాగ్రతను కోల్పోయిన దాన్ని బట్టి నష్టాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. రెండోది, నువ్వు ఆ సంబంధానికి ఎందుకు పోతున్నావు అనుకునే చెప్పుడు మాటలు ఉంటాయి. అమ్మాయి మంచిది కాదు, ఆ అబ్బాయి మంచోడు కాదు అంటే మంచి సంబంధాన్ని కూడా వాళ్ళు కాదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ మధ్య మాటలను తీసుకొని డైవర్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. అదేవిధంగా ఇట్లా సంబంధాలు దూరం అయిపోతున్న కొద్దికి వాళ్ళకి సంబంధ సంకల్ప బలాలు ఎన్ని చూసినా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదంటే వాళ్ళకి కొన్ని దోష బలాలు ఉన్నాయి. ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి? అక్షింతల దోషం, నాగదోషం, తర్వాత మైల దోషం, తర్వాత వాళ్ళ నామకార్థంలో కుజదోషము, తర్వాత గరుడు పురాణం నుంచి వచ్చే వాళ్ళ సంకల్ప బలంలో అక్షంతల కర్మతో వచ్చిన దోషం. ఈ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళకి కళ్యాణ బడియాలు ముందుకు రావు, వచ్చిన సంబంధాలు దూరం అయిపోతాం. ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆ అమ్మాయి వద్దంటామో, లేకపోతే ఈ అబ్బాయి వద్దంటామో, ఒకరికి కుదురుతో ఒకరికి నచ్చకుండా పోవడమో, ఇలాంటి సంథింగ్ జరుగుతుంటే ఇంట్లో పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే అసలుకి ఈ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తాం మనం చేయలేము, మన వల్ల కాదు, దీని కర్మ ఏమిటో తెలియదు, వాడి కర్మ ఏంటో తెలియదు. అలా అనుకునే బదులు మనం ఎక్కడికైనా సరే స్వామీజీ దగ్గరికి వెళ్ళి మనం జాతక బలాలు చూపించాలి. ఆ జాతక బలాల్లో వచ్చిన ప్రాబ్లమా, తన సొంత నిర్ణయంతో వచ్చిన ప్రాబ్లమా అని కనిపెట్టుకోవాలి. తన సొంత నిర్ణయంతో వచ్చిన ప్రాబ్లం అయితే అది ఒక అమ్మాయిని ప్రేమించైనా ఉండొచ్చు అబ్బాయి, లేదా అమ్మాయి వేరే వాడిని ప్రేమించైనా ఉండొచ్చు. తన మనసులో ఏముందని తెలుసుకోవాలి. రెండోది వచ్చేసి జాతక బలాలు, గ్రహద స్థితుల్లో వచ్చిందా, లేకుంటే వాళ్ళకి ఈ దోషం వల్ల, ఈ ప్రాబ్లం వల్ల ఈ సంబంధం వీళ్ళకి సెట్ కాకుండా పోతుందా, దాని కారణం ఏమిటి, దానికి విముక్తి ఏ విధంగా చేయాలి, పరిహారం ఏ విధంగా చేయాలి అనేది మన నోట్లో మన మనసులో అనుకుంటే కాదు, మన గుళ్ళో పోయి దండం పెట్టుకుంటే కాదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి, సిద్ధాంత గారి దగ్గరికి, మాలాంటి కోయరాజుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటేనే వాళ్ళ జాతక బలాలని చూస్తారు. గణితం వేస్తారు, లెక్కలు వేస్తారు, కట్టడి వేస్తారు. వేసి చూసిన తర్వాతనే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి జరగట్లేదు కారణం ఏమిటంటే దీనిలో లోపమా, వాడిలో లోపమా, లేకపోతే ఈ అమ్మాయి జాతక బలంలో లోపమా, తన బుద్ధి తన ఆలోచన చెడుదారిలో పోతుందా, ఆడదా మగట మగవాడా, వీళ్ళిద్దరు ఇట్లా ఎందుకు ఈ విధంగా తప్పుడు ప్రయత్నాలు ఆలోచిస్తారు. ఈ ఇరుగురు వల్ల పెళ్ళిళ్ళు జరగకుండా పోవడానికి, ఇంట్లో పెద్దవాళ్ళని ఇబ్బంది పెడతానికి కారణాలు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈ సమస్యల్లో చాలామందికి ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నోళ్ళు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా దానికి తగినట్టుగా పరిష్కారాన్ని నేను చేస్తాను. ఆ కుజదోషం కానీ, గ్రహదోషం కానీ, అక్షంతల దోషం కానీ, నాగదోషం కానీ, మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పరిపూర్ణంగా దాన్ని పరిష్కరించి దాన్ని ఖచ్చితంగా మీకు మ్యారేజ్ కుదిరేటట్టుగా, సంతాన విషయం కుదురుకునేలాగా, తర్వాత ధన సంకల్పంలో కానీ, ఉద్యోగ బలంలో కానీ మీకు అన్ని విధాలుగా సెట్ అయిపోయి ఆ భగవంతుడి సంకల్ప, ఆ ఆశీర్వాదం మీకు ఉండేలాగా కంపల్సరీగా మీకు ఆ పరిష్కారాన్ని నేను చేయగలుగుతాను. ఓం నమః శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.